మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చినాడు కనుక నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవునికి శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏ మాటలు చేసేది దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు. ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లరా, నిర్గమకాండం 23:7 రాయబడిన మాట, అబద్ధములకు దూరముగా నుండుము అని రాయబడింది. అంటే అబద్ధం నువ్వు ఆడొద్దు, అలా ఎవరైనా ఆడుతుంటే వారికి నువ్వు జాగ్రత్తగా దూరంగా ఉండు నాయనా అన్నాడు. ఎందుకు అబద్ధాలకు దూరంగా ఉండమని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే దేవుని పిల్లరా, అబద్ధాల వలన చాలా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఆడు వారి నోరు వారి నాలుకను కోసేస్తానన్నాడు దేవుడు. అబద్ధములాడు వారి నాలుకని కోసేస్తానన్నాడు. అబద్ధములాడు వారికి జనకుడు ఎవరంటే దయ్యమంట, దేవుడు మాత్రం కాదు. కనుక అబద్ధములు ఆడువారికి జనకుడేమో దయ్యమంట, అపవాది అంట. దేవుని పిల్లలు నేను చెప్పట్లే, దేవుడు చెప్తున్నాడు. అబద్ధములు ఆడువారికి జనకుడు అపవాది అంట, సాతాను అంట. అబద్ధములు ఆడువారు నాలుకను కూచెత్తానని దేవుడు అంటున్నాడు. కనుక అబద్ధములు ఆడువారికి మనం దూరంగా ఉందాం. ఎందుకంటే అబద్ధం ఆడేవారికి జనకుడు దేవుడు కాదు, దయ్యము. కనుక వాళ్ళకి దగ్గరగా ఉంటే మనం కూడా ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నది. కనుక అబద్ధములకు దూరముగా నుండి దేవుని మాట కోసం కనిపెట్టేవారు ఉండినట్లు ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లరా, పరిశుద్ధుడా, జీవము మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. అబద్ధములకు మాకు దూరముగా ఉంచిన తండ్రి, నీ దయ పొందిన వారమై దుష్టుడు ఒక ఆలోచన కానీ వాని ప్రభావం కానీ మా మీద పడకుండా నీ నీతి కలిగిన మాటలు మేము వినువారుగా ఉండినట్లు కృప చూపమని అడుగుతూ నా తండ్రి. నాయన ఇదిగో ఎంతమంది అయితే అబద్ధములాడుతూ సాతానునే తండ్రిగా మార్చుకొని నీకు దూరమైన నరకానికి పరిగెడుతున్నారు, వారికి విడుదల కలుగు చేయమని అడుగుతూ తండ్రి. ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, పొలం పనుల నిమిత్తం నీ పిల్లలకు పొట్ట చేత పట్టుకొని వెళుతుండగా తండ్రి, అందరూ కూడా క్షేమంగా సాయంత్రం ఇంటికి చేరి కుటుంబాలతో కలిసి నిన్ను ఆరాధించి నిన్ను సంతోషపెట్టే భాగ్యం బిడ్డలకు అనుగురించి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడనే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.